పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి, ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. అనంతరం తుర్కమద్దికుంట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దుస్తువులు అందజేసి, పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలు, రాజకీయాలకతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో మొదటి విడతలో 4,50,000 ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గురు వేసేటువంటి కార్యక్రమం దాదాపు 35 ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు సోదరుడు తిరుపతి, వారితో పాటు మార్కెట్ చైర్మన్ సోదరి స్వరూప గారు, రాజయ్య గారు. ఎందుకంటే ఆనాడు ఎన్నికల కన్నా ముందు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విజన్ అనేటువంటి కార్యక్రమాలు మన మధ్యకొండ గ్రామంలో తిరిగినప్పుడు మీరందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. చాలా విషయాలలో మీరు ఒకటే చెప్పారు, అన్నా మాకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి మా అమ్మలు, అక్కలు, చెల్లెలు చెప్పారు. చాలా మంది ఒకటే బుగ్గ ఉంది, ఒకటే ఫ్యాన్ ఉంది, 250 నుండి 350 కరెంటు బిల్లు వస్తుందని చెప్పి, రెండే బుగ్గలు ఉన్నాయి, రెండే ఫ్యాన్లు ఉన్నాయి, 400, 500, 600, 700 కరెంటు బిల్లు వస్తుంది. మళ్ళీ ఇది చాలన్నట్టు నెల 6 నెలలకు ఒకసారి ఇంటికి 2,000, 3,000 మరి డెవలప్మెంట్ ఛార్జ్ కింద వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఆనాడు మీరందరూ కూడా మన మధ్యకొండ గ్రామంలో చెప్పడం జరిగింది. మరి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తే దాదాపు నేను అనుకుంటా 90% ఇళ్లకు ఈరోజు మధ్యకొండ గ్రామంలో ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మీరందరూ కూడా ఎవరు ఊహించలే. ఇక్కడ చాలా మందికి మరి గత చరిత్ర తెలియదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టినాడు. మరి మన ప్రాంతంలో మొక్కజొన్న గట్క, తెల్లజొన్న గట్క, పద్దొన్న గట్క తినేటువంటి రోజులు. మరి ఆ రోజులలో ఇంటికి అల్లుడతనం, దసరా పండుగతనం కిలోనో 2 కిలోలు బియ్యం కొనుక్కొచ్చుకొని మరి ఆ రోజు తినేటువంటి పరిస్థితి. అటువంటి ఎన్టీ రామారావు గారు ఆనాడు 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెడితే ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి నాయకులు, ప్రజానాయకుడు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 29 రాష్ట్రాలలో మరి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ దేశంలో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మన నాయకులు రేవంత్ రెడ్డి గారు. మరి సన్న బియ్యం ప్రవేశపెట్టినప్పుడు, సన్న బియ్యం రానప్పుడు మీరు రేషన్ షాప్కి వెళ్ళి దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చుకుంటే ఇవాళ తెల్లారలేదు మర్నాడు మీ ఇంటి చుట్టూ ఆటోలు తిరిగేది. మీరు వడ్డీకి పావు చేయాలన్నట్టు 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకొని మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళి 50 రూపాయలు 55 రూపాయలు కిలో పెట్టి సన్న బియ్యం కొనుక్కొచ్చుకున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా
మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఉంది, బ్రహ్మాండంగా సన్న బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం కూడా ఎక్కడో పండినే కాదు, మన నియోజకవర్గంలో మన రైతులు పండించినటువంటి సన్న వడ్డే ఆ బియ్యం మన రైస్ మిల్ దగ్గర వెళ్ళిన బియ్యాన్ని ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 3 నెలలకు మళ్ళీ ఒకటేసారి పేద ప్రజానికానికి సన్న బియ్యం ఇస్తా ఉంది. గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పేదలకు ఇంత బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం లేదు. మరి వాళ్ళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు సన్న వాటికి బోనస్ ఇస్తామని చెప్పి వానకాలం పంటకు దాదాపు మన నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు ప్రతి రైతు సన్న వడ్డు పండించిన ప్రతి రైతుకు 500 క్వింటలకు 500 బోనస్ చొప్పున ఇవాళ రాష్ట్రం మొత్తంలో 1234 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ వస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు మన రైతులకు సన్న వడ్ల బోనస్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మళ్ళీ ఈ ఏసంగి పంటకు మన పెద్దపల్లి జిల్లాలో 39 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ వస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో 31 కోట్ల బోనస్ త్వరలో అతి తొందరలో సన్న వడ్లు పండించిన రైతులకు మీ ఖాతాలలో బోనస్ ప్రభుత్వం వేయబోతా ఉంది. అదే కాకుండా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర రైతాంగంతో ప్రతి రైతు వేదిక ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడబోతా ఉన్నారు. అతి త్వరలో ప్రతి రైతుకు ప్రతి గుంటకు ఎన్ని ఎకరాలున్నా గుంట నుండి 50 ఎకరం ఉన్న పంట పండించే ప్రతి రైతుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా మీ అకౌంట్లలో ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అదే కాదు, ఆనాడు నేను మీకు చెప్పిన ఆనాటి ప్రభుత్వం మీకు రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ మీ అందరికీ దరఖాస్తు పెట్టుకున్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవానికి ప్రభుత్వం గత 10-15 రోజుల నుండి రేషన్ కార్డు ఇస్తా ఉంది. రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ అది కూడా మీకు ఒక వారం 10 రోజులలో మన మధ్యకుంట గ్రామంలో ఎంత మందికి రేషన్ కార్డులు వచ్చాయో లెక్క చెప్పబోతా ఉన్నాం, లెక్క ఇవ్వబోతా ఉన్నాం. ఆనాడు 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద పెళ్లిలై ఆ ఇంట్లో ఆ ఒక కొడుకు కార్డుల పేరుంటే కోడలికి లేదు, పుట్టిన 2 పిల్లలకు లేదు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. అతి తొందరలోనే కార్డులు ఆడైతా ఉన్నాయి, కుటుంబంలో వాళ్ళు ఆడైతా ఉన్నారు, కొత్త వాళ్ళకి ప్రభుత్వం కార్డు ఇవ్వబోతా ఉంది. ఇదే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ళ మీ పక్కూరే ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఒక్క ఇల్లన్నా ఇచ్చిన పేదలకు అని చెప్పి ఆనాడు చెప్పింది ప్రభుత్వం. అల్లుడెక్కడా, బిడ్డెక్కడా, కొడుకెక్కడా, కోడలెక్కడా ఇవన్నీ చెప్పి ఎవరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేసి ఇవాళ మరి 10 ఏళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. మీకు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా వెనక్కి వెళ్ళకుండా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఇవాళ నేను మీ గ్రామానికి వచ్చి 35 ఇందిరమ్మ ఇల్లు ఇవాళ పేదలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా 30 కానీ ఇంకా 100 కానీ ఇంకా 150 కానీ మన మధ్యకుంట గ్రామంలో ఎంతమంది పేదలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా అంటే
జాగ ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ కట్టుకున్న ప్రతి కుటుంబానికి బేస్మెంట్ 1,00,000 రూపాయలు, లెంటెల్ 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసుకుంటే 2,00,000 రూపాయలు, మళ్ళీ ఇల్లు ప్లాస్టింగ్ అయిపోయి కలర్ వేసుకొని ఇల్లు పూర్తయితే 1,00,000 రూపాయలు, 5,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఖరీదును పేదలకు ఇవ్వబోతా ఉంది. మీరు బేస్మెంట్ కడితే ప్రతి సోమవారం టక్కున మీ అకౌంట్లో పడతాయి 1,00,000 రూపాయలు. మళ్ళీ మీరు లెంటర్ లెవెల్ అయితే మళ్ళీ 1,00,000 రూపాయలు పడతాయి. ప్రతి ఈ సోమవారం డబ్బులు పడితే మళ్ళీ వచ్చే సోమవారం మళ్ళీ పడతాయి, మళ్ళీ ఆ సోమవారం పడితే మళ్ళీ వచ్చి సోమవారం మళ్ళీ పడతాయి. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు ఇవాళ దగ్గర మన మధ్యకుండల ఆనాడు చెప్పింది ప్రభుత్వం 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తే మా ప్రభుత్వం అని చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల వరకు మన మధ్యకుండ గ్రామంలో దాదాపు 80% మంది రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మిగతా సంగతి ఏందని చెప్పి. కానీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో చదువుకొని వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఆనాటి మీటింగ్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర రైతాంగానికి ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు మళ్ళీ మీకు బ్యాంకు నుండి రుణం వచ్చింది. ఆనాటి ప్రభుత్వం 15 నెలల 2 సార్లు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్తే వడ్డీ కింద జరిగిపోలేదు. ఏ రైతు కన్నా ఒక్క రైతు కన్నా రుణమాఫీ జరిగి 15 నెలల మళ్ళీ ఏ రైతు అయినా